ఈ 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా కరెంటు బిల్లు యూనిట్ కు ₹8.50 పెంచారు. అంటే ఎంప్లాయీస్ క్వార్టర్స్ ఖాళీ చేసి వెళ్లిపోమని చెప్పి ఎంప్లాయీస్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇంకొక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎంప్లాయీస్ కి ఎవరికి కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో ఇంతవరకు నో బోనస్, నో మెడికల్ ఫెసిలిటీస్, నో హెచ్ఆర్ఏ, నో ఎల్టీసీ, నో ఎల్ఎల్టీసీ, నో లీవ్ ఎన్కాష్మెంట్, నో ఇన్సెంటివ్స్. నిజంగా ఈ మాదిరిగా ఎంప్లాయీస్ ను దారుణమైన పరిస్థితిలో ఇవాళ ఇక్కడ ఉద్యోగాలు చేసే పరిస్థితిలోకి వచ్చినారు ఈ 2 ఏళ్లలోనే. ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకోటి ఏంటంటే 11,440 కోట్ల ప్యాకేజ్ ఇచ్చినాము అని చెప్పి నిన్న ఈ మధ్య కాలంలో మంత్రులు వచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు సుపుత్రుడు ఇంకా ఇతరాతర మంత్రులు ఎవరైతే వచ్చినారో వాళ్ళంతా కూడా మాట్లాడడం జరిగింది. ఈ 11,440 కోట్ల ప్యాకేజ్ ఏదైతే ఉందో ఈ ప్యాకేజ్ ఈ కంపెనీలో ఈ స్టీల్ ఫ్యాక్టరీలో మెయింటెనెన్స్ కోసమో లేకపోతే సేఫ్టీ పారామీటర్స్ పెంచడం కోసమో ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్ కోసమో తీసుకొచ్చింది కాదు. 11,440 కోట్ల ప్యాకేజ్ ఇచ్చింది ఎందుకు అని అంటే విఆర్ఎస్ పంపించడం కోసం, జిఎస్టీ బకాయిలు కట్టించుకునే దానికోసం, బ్యాంకు లోన్లు కాస్తో కూస్తో తగ్గించుకునే దానికోసం, దీనికోసం ఖర్చు చేసేందుకు ఈ ప్యాకేజ్ ఇచ్చారే తప్ప దీంట్లో సేఫ్టీ పారామీటర్స్ ని పెంచేందుకు గానీ, మెయింటెనెన్స్ కోసం గానీ, ఎంప్లాయీస్ బాగోగుల కోసం గానీ వీటి కోసం కాదు ఇచ్చింది ఈ ప్యాకేజ్.